guys, welcome back to one more mini vlog. ఈ రోజు నేను క్రాబ్ కర్రీ చేస్తున్నా. స్టవ్ ముట్టించి దాంట్లో 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే వరకు 2 minutes ఉంచుకోవాలి. దాంట్లో గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. దాన్ని 2 minutes మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ బ్రౌన్ అయ్యే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. 2 minutes తర్వాత ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. 1 tablespoon అల్లం వెల్లిపాయ పేస్ట్, 2 కట్ చేసుకున్న చిల్లీస్, కరివేపాకు వేసుకోవాలి. దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇందులో క్రాబ్ పీసెస్ వేసుకోవాలి. దీన్ని అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 tablespoon ఆఫ్ పసుపు వేసుకోవాలి. 2 spoons ఆఫ్ కారం వేసుకోవాలి. 1 spoon ఉప్పు వేసుకోవాలి. దీన్ని అయితే ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. క్రాబ్ వేయించే వరకు క్యాప్ పెట్టుకోవాలి. దీంట్లో 1/2 tablespoon ధనియాల పొడి, గరం మసాలా, 1 tablespoon కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. దీన్ని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని 2 minutes వేయించాలి. దీంట్లో గ్రైండ్ చేసుకున్న టమాటో ప్యూరీ వేసుకోవాలి. మిక్స్ చేసుకొని 4 minutes లిడ్ పెట్టి ఉంచాలి. దీంట్లో చింతపండు ప్యూరీ వేసుకోవాలి. దాని తర్వాత 1/2 glass ఆఫ్ వాటర్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. దీన్ని కలపాలి. 10 minutes లిడ్ పెట్టుకోవాలి. తర్వాత మన క్రాబ్ కర్రీ రెడీ. ఎవరికైతే క్రాబ్ కర్రీ ఇష్టమో ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.